వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహ సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వరంగల్లో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన నల్గొండ నియోజకవర్గంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువల జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. సభలు పెట్టడంలో గిన్నిస్ రికార్డు తమ సొంతం. పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి అతను టీఆర్ఎస్ ఉండదు, మధ్యలోనే బంద్ అవుతుంది అని శాపనార్థాలు పెట్టాడన్నారు. మొదటి వార్షికోత్సవ సభ నల్గొండలో పెట్టి సూపర్ సక్సెస్ చేసినాం. ఎన్నో మైలురాళ్లను అధిరోహించినాం. మేము ఎన్నో రాక్షసులను తరిమి కొట్టినామని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేస్తే తమ పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వాదం ఉందని నల్గొండ జిల్లాలో ఎన్నో సభలు పెట్టినాం. ఉద్యమంలో నల్గొండ జిల్లా స్థానం పదిలం. మన జిల్లా ఉద్యమాల జిల్లా. ఇక నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారిండు. కోమటిరెడ్డి ఒత్తి చేతగాని మంత్రి. వీళ్ళ చేతగానితనం వల్లనే రైతులపై మిల్లర్లు, దళారులు దాడులకు దిగుతున్నారు. ఇవాళ మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు, దళారులు కలిసి రైతులపై దాడులకు దిగుతున్నారు. నిన్న సూర్యాపేటలో ఓ రైతు మద్దతు ధర రాక ధాన్యం రాసులకు నిప్పు పెట్టుకున్నాడు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎస్ఎల్బీసీని శాశ్వతంగా మూసివేసే కుట్ర చేస్తున్నారు ఈ దద్దమ్మలు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసే దమ్ము లేదు వీళ్లకు. అందులో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికి తీసే దమ్ము, తెలివి ఈ కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.